గమ్ముగా ఉంటారు. ఏదో చెప్తున్నారులే ఇస్తారేమో అని. ఎట్టిస్తారు? ఎట్ట చేస్తారు? అసలు అవినీతి లేకుండా ఎట్ట చేస్తారు? ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు. మాట ఇచ్చింది, మీరు అడిగింది ఏంటో కోట్లు కుమ్మరించాయి కాదు, చిన్న చిన్న శ్మశానాలు, నీళ్లు తాగడానికి ఇలాంటివి అడుగుతున్నారు మీరు. ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా? ఎక్కడికి పోతారు ఇవన్నీ చేయకుండా? ఏ పంచాయతీకి ఆ పంచాయతీ డబ్బులుంటాయి, ఏ ఊరికి ఆ ఊరు డబ్బులుంటాయి, గ్రాంట్స్ ఉంటాయి, వాళ్ళ ఫండ్స్ ఉంటాయి. దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి. అలా కాదు. ఇక్కడ ఏదైనా కమిషన్ గానుంటే అది ఏదైనా జరిగిపోద్ది, కమిషన్ లేకపోతే ఏది జరగదు. అది ఇక్కడ జరుగుతున్న ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఇది. అదే చెప్పాను నేను. రియల్ ఎస్టేట్లో 1170 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్లో 10% ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈరోజు తాగడానికి నీళ్లు లేక, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థపడి ఉండేవాళ్ళు కాదు. ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిరోజు ప్రజల సమస్యలు. నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి, ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా 4 పేపర్లు ఉన్నాయి. నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో. ఎవరిస్తున్నారు? ఇది ప్రజలు ఇస్తున్నారు, సామాన్య ప్రజలు ఇస్తున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను. ఇప్పుడు మధ్యలో వచ్చారు, ఇప్పుడే పార్టీ మారొచ్చారు, అది మారొచ్చారు, ఇది మారొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? నాకు ఎప్పుడో అర్థమైపోయింది ప్రసన్న ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడని చెప్పి. కాబట్టి సొంత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు, మనల్ని మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. బాయ్ బాయ్ ప్రసన్న చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి. ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మీ కళ్ళతో చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా నెల్లూరులోనే ఉంటున్నారు ఆయన. నెల్లూరులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇంతెందుకు, మీ ఎమ్మెల్యేనే 20-30 సార్లు మా దగ్గర డబ్బులు తీసుకొని అవి చేయించి మా చేత ఓపెన్ చేయించాడు కోవూరు నియోజకవర్గంలో. అదే అంటే ఆయనేంటో ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడతాడు. కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ, ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతని ఇంట్లో అమ్ముంది, భార్య ఉంది, కోడలుంది. అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నీకు చేతనైతే నేను అడిగే అవినీతి మాయం ఎందుకు చేసావో కోవూరు, ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు, లేదా మానేసేయి. అంతేగాని ఎక్కువ మాట్లాడబాకు. అందరికీ నమస్కారం.